ఒక్క నిమిషం. మీరు యూట్యూబ్ ఛానల్‌ని రన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి. సో, ఎందుకంటే 2027లో యూట్యూబ్ నుంచయితే బిగ్ అప్‌డేట్స్ అనేది రాబోతున్నాయి. మానిటైజేషన్ ప్రాసెస్ విషయంలో. లాంగ్ వీడియోస్‌కైతే 4000 వాచ్ అవర్స్ నుంచి 8000 వాచ్ అవర్స్ అవ్వాలి. సో, షార్ట్ వ్యూస్‌కైతే 10,000,000 నుంచి 20,000,000కైతే షార్ట్ వ్యూస్ అనేటివి రావాలి. సబ్‌స్క్రైబర్స్ అయితే 1000 సబ్‌స్క్రైబర్స్ మాత్రమే ఉంటే చాలు. సో, ఈ రూల్స్ అనేటివి ఎవరికి అప్లై అవుతాయి? ఆల్రెడీ మానిటైజేషన్ అయి ఉన్న వాళ్ళకా? లేదా ఇంకా వేరే రూల్స్ ఉన్నాయా? మన ఛానెల్‌కి ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందా? వీడియో చివరి వరకైతే చూడండి. మనమైతే డిస్కషన్ చేసుకుందాము. ఇప్పుడు ఈ అప్డేట్ అనేది ఆగస్ట్ 10, 2026 నిన్ననే వచ్చింది. ఏంటనంటే ఫిబ్రవరి 1, 2027 నుండి ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఉంది కదా! లాంగ్ వీడియోస్‌కి 4000 వాచ్ అవర్స్ నుంచి 8000 వాచ్ అవర్స్ రావాలి. అండ్ షార్ట్ వ్యూస్‌కి 10,000,000 నుంచి 20,000,000 వరకు ఉండాలి. సో, ఈ ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ ఫిబ్రవరి 1, 2027 నుంచి అయితే అప్లై అవుతాయి. సో, ఇదైతే ఇప్పుడు క్రియేట్ చేసుకున్న చిన్న యూట్యూబర్స్‌కైతే చాలా కష్టము. ఎందుకంటే తొందరగా అవ్వాలంటే అంత 4000 వాచ్ అవర్స్ అవ్వలేవు. సో, 8000 వాచ్ అవర్స్ అవ్వాలి అంటే షా ఇప్పుడు కొత్తగా రావాలనుకున్న కంటెంట్ క్రియేటర్స్‌కైతే చాలా కష్టం ఉన్నట్టు. సో, ఇందులో మనం మాట్లాడుకునేటి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, 2027 నుంచి ఈ చేంజెస్ అనేటివి ఎవరికి అప్లై అవుతాయనేది తెలుసుకుందాము. ఇది యూట్యూబ్‌లో ఆల్రెడీ మానిటైజేషన్ అయి ఉన్న వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా డీమానిటైజేషన్ అయ్యి అట్లాంటివి ఏం కాదండి. కొత్తగా కంటెంట్ క్రియేట్ చేసుకునే అప్లికెంట్స్‌కి మాత్రమే వాళ్ళకి ఏంటంటే ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ కోసం అనేది ఈ రిక్వైర్మెంట్స్ అనేటివి అయితే ఇంక్రీజ్ అయితే చేస్తున్నారన్నట్టు. సో, సెకండ్ పాయింట్ వచ్చేసి 1000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు కదా! అది యథావిధిగానే ఉంటుంది. 1000 సబ్‌స్క్రైబర్స్ దాంట్లో అయితే ఏం చేంజెస్ అయితే లేవు. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు లాంగ్ వీడియోస్ చేసే వాళ్ళకి ఇదైతే ఇంపార్టెంట్ పాయింట్ అన్నట్టు. ఈ ప్రెజెంట్ రిక్వైర్మెంట్ వచ్చేసి 4000 వాలిడ్ పబ్లిక్ వాచ్ అవర్స్ అయితే ఉన్నాయి. సో, మళ్ళీ ఫిబ్రవరి 2027 ఫస్ట్ నుంచి అయితే ఫిబ్రవరి 1, 2027 నుంచి అయితే ఈ 4000 వాచ్ అవర్స్ అనేటియి 8000 వాచ్ అవర్స్ అవ్వాలి. అంటే 4000 నుంచి 8000 అంటే డబుల్ అయితుంది. సో, చాలా కష్టమైతది వాచ్ అవర్స్. మళ్ళీ 8000 వాచ్ అవర్స్ అంటే ఏందిరా బాబోయ్! ఇది. నెక్స్ట్ ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇది షార్ట్ క్రియేట్ చేసే వాళ్ళకి. ఇది కూడా మేజర్ చేంజే ఉంది. ఏందంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఎలిజిబిలిటీగా అయితే 90 డేస్‌లో అనేది 10,000,000 షార్ట్ వ్యూస్ అయితే రావాలి. బట్ ఫిబ్రవరి నుంచి అయితే 90 డేస్‌లో 10,000,000 నుంచి 20,000,000 షార్ట్ వ్యూస్ అయితే కంపల్సరీ రావాలి. దీంట్లో కూడా మేజర్ చేంజే వచ్చింది. అంటే ఇప్పుడు చాలామంది అడిగే క్వెషన్ ఏంటంటే, ఛానెల్ ఆల్రెడీ మానిటైజేషన్ అయింది. సో, నాకు గూడా 8000 వాచ్ అవర్స్ రావాలా? అని అడిగేవాళ్ళుంటారు కదా! వాళ్ళ కోసము. యూట్యూబ్ అనౌన్స్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే, ఇది కొత్త అప్లికెంట్స్, కొత్త కంటెంట్ క్రియేటర్స్ వస్తున్నారు కదా! వాళ్ళ ఎంట్రీ రిక్వైర్మెంట్ కోసమనైతే ఇవి మెయిన్‌గా అప్లై అవుతాయి. అంటే కొత్త వాళ్ళకి. సో, ఓల్డ్ క్రియేటర్స్‌కైతే ఏం ప్రాబ్లమ్ లేదు. అందుకే మీ ఛానెల్ ఆల్రెడీ మానిటైజేషన్ అయిందనుకో, యూ వైటీ స్టూడియోలో మీ మానిటైజేషన్ స్టేటస్ అనేది చెక్ జేసుకుంటా ఉండాలి ఎప్పటికప్పుడు. సో, పాలిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. యూట్యూబ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఫాలో చేసుకోండి. ఫాలో చేస్తేనైతే బెటర్. ఎప్పుడు ఏం పాలిసీస్ వచ్చినా గాని చెక్ జేసుకుంటా ఉండొచ్చు. నెక్స్ట్‌కు యూట్యూబ్ ఇన్ని రిక్వైర్మెంట్స్ ఏనైతే ఇంక్రీజ్ జేస్తుంది అంటే, ఇప్పుడైతే చాలా కొత్త కంటెంట్ క్రియేటర్స్ వస్తున్నారు. ఏఐ వీడియోస్ కూడా వస్తున్నాయి. సో, ఒక వీడియో వైరల్ అయిపోయింది గదా! సో, మనం రీచ్ అవుతాం, చేయగలుగుతాం. అట్లా ఒక వీడియోతోని సరిపోదు. కన్సిస్టెన్సీగా చేసే వాళ్ళనైతే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందనైతే నేననుకుంటున్నా. నాకైతే అదే అర్థమైంది. సో, కన్సిస్టెన్సీ మెయింటైన్ జేయాలి మనం ఇందులో.
కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటా ఆడియన్స్‌ని అయితే గ్రోత్ చేసుకుంటా ఉంటేనే మన ఛానల్ అయితే ఎదుగుతుంది. సో, మనం ఇప్పుడు ఏం జేయాలి ఫ్రెండ్స్, ఈ న్యూ రూల్స్ విని నాకైతే టెన్షన్ అయితుందబ్బా! ఎందుకంటే నేను గూడా కొత్త కంటెంట్ క్రియేటర్‌ని. సో, నాకు గూడా యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలని ఉంది గానీ, ఇవి జూసేసరికైతే నాకు భయం పుడుతుంది. మరి నేను రీచ్ అవుతానో, రీచ్ అవ్వనో నాకైతే అర్థం గావట్లేదు. ట్రై చేస్తా నేను గూడా. 4000 8000 ఏదో ఒకటి చేయాలి. తప్పదు. చేస్తా అంతే. హ్మ్. సో, ఇది ఫ్రెండ్స్. ఇవి విని అయితే భయపడొద్దు. చేసేవాళ్ళైతే నార్మల్‌గా చేసేసుకుంటూ ఎళ్ళండి. బై లక్ అయితే అవ్వచ్చు. సో, మన ప్రయత్నం మనమైతే చేయాలి. ఏదైనా చేస్తేనే సక్సెస్ అయితాం. చేస్తేనే మనకు వ్యూ అనేది వస్తది. సో, కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేసుకుంటా ఉండాలి. సో, నేను చెప్పిన పాయింట్స్ ఏంటి అంటే 1000 సబ్స్క్రైబర్స్ కామన్. నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ అయితే ఏంటి 4000 వాచ్ అవర్స్ నుంచి 8000 వాచ్ అవర్స్‌కి వెళ్తున్నాయి. నెక్స్ట్ షార్ట్ వ్యూస్ అయితే 10 మిలియన్స్ నుంచి 20 మిలియన్స్ వరకు పెరుగుతున్నాయి. ఇది ఫ్రెండ్స్ కన్సిస్టెన్సీగా అయితే పెట్టాలి. వీడియోస్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ఎప్పటికైనా మానిటైజేషన్ అయితుంది. అదే హోప్‌తోనైతే చేయడం. మంచి మంచి కంటెంట్ క్రియేట్ చేసి అయితే పెట్టండి. ఇంతే. ఇంతకు మించి అయితే చెప్పేది ఏం లేదు. భయపడొద్దు అంతే. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చితే, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ గనుక మీకు యూజ్‌ఫుల్ అయింది అనుకుంటే, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకుంటే మాత్రం మన ఛానెల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఇది నేనైతే నచ్చిందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్.